బంగ్లాదేశ్ ఏర్పాటుతో ఎవరికేమైంది? భారత్‌కేమైంది? ఏమో సొంతం కోసం, వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్న పంపకాలు తప్పితే, దేశం కోసం అనిపిస్తుందా చెప్పండి ఆ యుద్ధం? చెప్పాను కదా! పురాతనం కాదు, ప్రాచీనం కాదు, శతాబ్దాల ముచ్చట కాదు. ఇది నిన్న మొన్న జరిగింది. అలాంటి వెన్నెముక లేని వ్యక్తుల్ని ఒక స్వార్థ పరుల్ని పట్టుకొని కీర్తించడం, అది మోదీతో పోల్చడం, ఇప్పుడున్న భారత ప్రధానితో పోల్చడం. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. దేనికోసం మరి ఆ యుద్ధం ఎందుకు జరిగింది? ఏమొచ్చింది మనకు? పైసలొచ్చినాయా? అప్పులు తీరినాయా? ఆ యుద్ధం పుణ్యాన ఎవరైనా వేరే దేశాలలో మనకేమైనా ఆయుధాలు ఇచ్చిన మన ఆయుధ సంపత్తి ఏమన్నా పెరిగిందా? భూభాగం ఏమన్నా కలిసొచ్చిందా? సరిహద్దు కంట్రీలే కదా! ఇది పక్కదే, అది పక్కదే కదా! ఇది ఎడమ వైపు, అది కుడివైపు. అంతే కదా! పాకిస్తాన్ ఓ దిక్కు, బంగ్లాదేశ్ ఓ దిక్కు. దీంట్లో అత్యుత్సాహం చూపడం ద్వారా, చొరవ చూపడం ద్వారా, జోక్యం చేసుకోవడం ద్వారా మనకు కలిసొచ్చిందేంది? నాశనమే కదా అన్ని విధాల. 10,000 మంది ప్రాణాల్ని కదా మనం కోల్పోయినాం. అంతేకాదు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు పట్టుబడ్డారప్పుడు వదిలేసింది ఇందిరాగాంధీ. కొన్ని నెలల పాటు వాళ్ళకి మంచిగా తిండి పెట్టి, చివర్లో 6 రొట్టెలు కూడా ఇయ్యలేకపోతున్నా, తీసుకోపోండి మీ వోళ్ళని మీకు అని చెప్పి చివర్లో విందు భోజనం పెట్టి, బిర్యానీ పెట్టి పంపించేసింది. అల్లుళ్ళ లెక్క ఇంటల్లుని పంపించినట్టు పంపించింది. మన అధికారులు 55 మందికి పైగా ఉన్నతాధికారులు, సైనికాధికారులు పట్టుబడితే విడిపించుకోలేని చేతగానితనం ఇందిరాగాంధీది.